పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. ఆషాఢ మాసం అంటే బోనాలు. ప్రతి గ్రామంలో ప్రతి వీధిన ఆడబిడ్డలందరూ కూడా బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. ఈ ఆషాఢ మాస బోనాల విశిష్టత ఏమిటి అనేది ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆచార్య కాకునూరు సూర్యనారాయణమూర్తి గారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం. నమస్కారం అమ్మాయి. గురుగారు, భక్తి ఆధ్యాత్మికత ఒకరు ఆ ఆచారము, వాళ్ళు పెరిగిన విధానము, గ్రామము, ప్రాంతాన్ని బట్టి ఉంటుంది. బోనాలకు ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది. అది ఒక రకమైన ఆచారంగా అమ్మవారిని కొలుస్తూ వస్తారు. మీ మాటల్లో ఆ పండుగ విశేషాలు. బోనాలు భోజనాలు బహువచనంగా చెప్పుకోవాలి. బోనము భోజనము. ఎన్సైక్లోపీడియా బ్రిటానికాలో సెకండ్ వాల్యూమ్, అవి 14 సంపుటాలు. 2వ సంపుటంలో రెడ్ఫీల్డ్ అనేటటువంటి చరిత్రకారుడు యూకే, అతను కూడా అత్యంత పురాతనమైనటువంటి పండుగలలో ఒకటి, ఉత్సవాలలో ఒకటి ఈ బోనం అంటూ ఇక్కడ భాగ్యనగరంలో నిర్వహించేటటువంటి ఈ బోనాల ఉత్సవాన్ని గురించి అక్షరబద్ధం చేశాడు. ఆయన దృష్టిలో హైదరాబాదు భాగ్యనగరం బోనాలు అని మాత్రమే కాదు, తెలుగునాట ప్రతి గ్రామంలో కూడా నిర్వహించేటటువంటి గ్రామ దేవతల ఉత్సవాలు, చిత్తారమ్మ కావచ్చు, తిరుపతమ్మ కావచ్చు, తిరుపతిలో చేసే గంగానమ్మ జాతర కావచ్చు, పోచమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, మరిడమ్మ, మాంకాళమ్మ, ప్రోచే తల్లి పోచమ్మ, ఎల్లచోటలా ఉండే తల్లి ఎల్లమ్మ, మహిషుడిని సంహారం చేసిన తల్లి మహంకాళమ్మ, ఇలాంటి పేర్లతో మల్లమ్మ. ఏదైనా ప్రాంతంలో గ్రామంలో ఎవరైనా ఒక మహిళ ఆత్మత్యాగం చేస్తే ఆవిడ పేరిట గ్రామ దేవతగా ఆమెను కూడా కొలిచే సంప్రదాయం, గ్రామ రక్షణ, ఇలాగా శక్తిని పూజించే సంప్రదాయానికి ఈ భోజనాలు, బోనాలు లేదా ఆషాఢ ఉత్సవాలు ఒక ప్రతీక. శక్తిని పూజించే కాలం ఇది. శక్తి లోన ఉంటే శక్తిధరుడు అర్ధనారీశ్వరుడు. శక్తి బయట ఉన్నప్పుడు దంపతులు, శక్తిని మాత్రమే పూజించినప్పుడు పరమేశ్వరుడు అడ్డంగా పడుకుని ఉంటాడు. మనం లలితా పరాశక్తిని దర్శనం చేసుకునే సమయంలో పరమేశ్వరుడు శివదూత్యై నమః జ్ఞాపకం తెచ్చుకుంటాం కదా. ఈ ఆషాఢ మాసము శక్తిని పూజించే మాసం. ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమాశ్లిష్ట సానుం, కాళిదాస మహాకవి, మేఘదూత మహాకావ్యం. ఈ మాసంలో సూర్య సంచారం పునరుసు నక్షత్రంలో నుంచి పుష్యమిలోనికి మారుతూ ఉంటుంది. ఆర్ద్ర, పునర్వసు, మిథున మాసం, ఆషాఢ మాసం. ఆర్ద్రలో వర్షాలు కురుస్తాయి, ప్రకృతి పులకరిస్తుంది, మొలకలు మొలకెత్తుతాయి. పునర్జన్మ ఇచ్చే, జన్మ ఇచ్చే ఒక తల్లిగా రూపు చెందేటటువంటి శక్తి మహిళకు మాత్రమే ఉంటుంది. తల్లి మాత్రమే గర్భం ధరించగలుగుతుంది. శక్తి స్వరూపిణి, మాతృస్వరూపిణి. కనుక పురాణాలలో ఉండే నేపథ్యాన్ని గ్రహించి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత అని మనమంతా తలుచుకుంటూ ఉంటాం. మార్కండేయ పురాణాంతర్గతమైన ఈ సప్తశతిలో 8వ అధ్యాయంలో వచ్చే ఈ స్తోత్రంలో చేతనేత్యభిధీయతే అంటూ ప్రారంభమవుతుంది. 21 ఉంటాయి. నిద్రారూపేణ, మాతృరూపేణ, శక్తి రూపేణ, ఇవన్నీ 21. మనం పుట్టిన తర్వాత 21 బారసాల చేస్తారు. 21 మళ్ళీ పునర్జన్మ ఇచ్చేటటువంటి శక్తి. కాబట్టి ఆషాఢ మాసంలో అమ్మను పూజించే క్రమం అంటే శక్తిని పూజించడం, ఉపాసన చేయడం. ఇది గుప్త నవరాత్రుల పేరిట ప్రసిద్ధం. చైత్ర మాసంలో వసంత నవరాత్రులు, ఆషాఢ మాసంలో గుప్త వారాహి నవరాత్రులు, ఆశ్వీజ మాసంలో శరన్నవరాత్రులు, లలిత నవరాత్రులు, మాఘమాసంలో రాజశ్యామల, సర్వజన వశీకరణ, శ్యామల నవరాత్రులు. ఇలా 4 నవరాత్రులలో ఈ ఆషాఢంలో ఉండే నవరాత్రులు అతి రహస్యమైనవి, గుప్తమైనవి, గోప్యమైనవి, జనాలకి చెప్పకూడదు. 12 నామాలతో శక్తిని ఉపాసన చెయ్యాలి. దానినే మన వాళ్ళు ఇలా ఆషాఢ నవరాత్రుల పేరిట ఒక ప్రకృతిని 5 కుండలలో బోనం సిద్ధం చేయడం, భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, ఆ 5 కుండలలో వీటిని ఆకర్షింపజేస్తారు.
అలాగే ఈ 5 కుండల వరుసకు ఘటము అన్న పేరు చెప్పి ఒక బొమ్మ అలంకరించి వేపమండలు, పసుపు కొమ్ములు, అలాగే కుంకుమ, పుష్పమాలికల చేత అలంకరించి ఘట స్థాపన చేసి రాగి చెంబులో నీరు, పాలు, వేపమండలు వేసి కాళ్ళు కడిగినట్లుగా 2 కుండలలో, ఒక కుండలో లేదా 2 బిందెలలో, 2 చెంబులలో ఒకదానిలో అన్నం, మరి ఒక దానిలో చింతపండు రసం ఉంచి పైన దీపం వెలిగించి పసుపు కుంకుమల బొట్లు వేపమండల చేత అలంకరించి శిరస్సు పైన పెట్టుకొని ఆ ఇల్లాలు, మహిళ, గృహిణి, కుమార్తె, కుమారి ఇంటి నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చి ఆలయానికి వచ్చి సమర్పించడం. ఇది అన్నం నైవేద్యం, భోజనం నైవేద్యం. ఎండాకాలం బాగా ఎండలు మండిపోయిన తరుణం తర్వాత హఠాత్తుగా ఆషాఢ మాసంలో వర్షాలు కురవడం ఆరంభం అవుతుంది. రోగాలు వ్యాపించే సంధికాలం. ఇవి మనల్ని ఇబ్బంది పెట్టకుండా పసుపు వినియోగించడం. ద్వారానికి మనం ఎప్పుడు కూడా మామిడాకులు కడతాం. ఈ ఆషాఢ మాసంలోనే వేపమండలు కట్టుకుంటాం. ఊరికే వేపమండలు కడతామా? ఒకనాటి కాలంలో తట్టు తల్లి, అమ్మవారు, పెద్ద పెద్ద బొబ్బలుగా వ్యాధులు వచ్చేవి. మశూచికం, కలరా బాగా వ్యాపించేవి. అవి రాకుండా వేపమండలు పక్క బట్టల మీద వేసి పిల్లల్ని పడుకోబెట్టాలి. వేపమండలలో బ్యాక్టీరియా, ఫంగస్ తొలగించే శక్తి ఉంటుంది కాబట్టి వేసుకోవాలి. ఇలాంటి అనేక కారణాల చేత ఈ ఆషాఢ మాసంలో నేచర్, ప్రకృతిని పూజించాలి. భూమి శివలింగం, భూమి మీద మొలిచేటటువంటి చెట్లు, చేమలు ప్రకృతి, భూమిలో ఉన్నటువంటి సెంట్రల్ గ్రావిటేషన్ పవర్, గురుత్వ ఆకర్షణ శక్తి గణపతి, సర్వజనమే వశమానయ వశమానయ. ఈ భూమి బాహ్య వలయంలో సూర్యుడిని ఆధారం చేసుకుని తిరుగుతూ ఉంటుంది కదా, ఆ బాహ్య వలయం అది కుమారస్వామి, ఇది శివ కుటుంబం. మనం కూడా శివ కుటుంబంలాగా ఉండాలి. కడుపులో ఎన్ని కోపాలు ఉన్నా శివుడి వాహనం వృషభం, నా వాహనం పెద్ద పులి, నా కొడుకు వాహనం ఎలుక, మరో కొడుకు వాహనం నెమలి, మా ఆయన మెడలో సర్పాలుంటాయి, వాళ్ళంతా కొట్టుకుంటారు. సహజమైన గొడవల కుటుంబంలో ఎన్ని ఉన్నా కూడా గ్రూప్ ఫోటో అనగానే నేను, మా ఆయన, నా పిల్లలు, మాది కుటుంబం అంటూ ఇల్లాలు ఎలా మనకు చూపిస్తుందో ప్రకృతి. అందుకు ప్రతీక ఆషాఢ మాసం బోనాల జాతర. ఇందులో ఏ కొద్దిపాటి మనలో కోపతాపాలు పెరిగినా ప్రకృతి వికృతిగా మారుతుంది. ప్రకృతి అయిన మహా వికృతి అయిన మహా, వెంటనే వికృతి అన్న పదం ఎందుకు? ఇదిగో ఇందుకే. ఇది తెలిసిన తెలంగాణలో ముఖ్యంగా భాగ్యనగరం, రంగారెడ్డి, కరీంనగరు, వరంగల్లు అన్ని ప్రాంతాలలో కూడా ఈ బోనాల జాతర విశేషంగా నిర్వహిస్తారు. బతుకమ్మ వరంగల్లుకు ప్రత్యేకం, బోనాలు తెలంగాణకు ప్రత్యేకం. ఈ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం రాష్ట్ర ఉత్సవంగా ఇది మా ఉనికికి ఆధారం అన్నట్లుగా నిర్ణయించడంతో ఈనాటి కాలంలో ఈ ఉత్సవాలు ఢిల్లీ నగరంలో కూడా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బోనాల ఉత్సవాలు ఈ రోజుల్లో పాటిస్తున్నారు. ఏమైతేనేంటి తల్లి, చివరగా ఒక మాట ఏంటంటే, బోనాల ఉత్సవాలలో నిజంగా మనం చేయవలసింది అమ్మ, ఇల్లాలు, చెల్లెలు, అక్క, కూతురు వీరికి బహుమానాలు ఇవ్వాలి. అన్ని వయస్సులలో ఉండేటటువంటి స్త్రీ శక్తి మన ఇంట్లోనే ఉందిగా. అమ్మకు మనం నిజంగా ఏదో ఇవ్వాలి అంటే మన ఇంట్లో కన్న తల్లి లేదా తల్లి వయసులో ఉండేవాళ్ళు ఒక్క చీర ఆవిడకి ఇస్తే, అమ్మా బాగున్నావా అని విదేశాల్లో ఉండే ఆ కుమారుడు ఒక్క ఫోన్ చేస్తే ఆవిడ పొంగిపోతుంది. చెప్పకుండా భర్త ఇల్లాలి కోసం ఒక్క చీర తెస్తే, ఒక్క చిన్న ముక్కుపోగు తెస్తే, మట్టి గాజులే 20 రూపాయలవే గాజులు బహుమానంగా తెస్తే ఎంత సంతోషపడిపోతుందో కదా. ఇంట్లో ఉండే మహిళలను ఆనందపరచడం ఎలాగో చెప్పడం కోసమే ఆషాఢ నవరాత్రులు. భాగ్యనగరంలోని ఆలయాలలో తొట్లే ఏర్పాటు చేస్తారు, గుమ్మడికాయలు సమర్పిస్తారు. గుమ్మడికాయలని అమ్మవారికి బలి ఇచ్చినట్లుగా కూడా పూజాధికారులు చేస్తారు, హోమాలు చేస్తారు, కుంకుమారాధనలు, లక్ష కుంకుమార్చన, కోటి కుంకుమార్చన, పుష్పారాధనలు, అనేకం, అష్టదళ పాదుకాభిషేకం ఇవన్నీ చేస్తారు. అన్నీ ఒక పక్కన ఉండగా ఇంట్లో ఉండే మహిళలను మనం గౌరవిస్తే అంతకంటే సులభంగా అమ్మ మార్గాన్ని, అమ్మ యొక్క అనుగ్రహాన్ని పొందడం మరో మార్గం చెప్పదు. ఇంట్లో ఉండే మహిళా శక్తిని గౌరవిద్దాం.
వారి అభిమానంతో ఇంటిని ఆలయంగా మార్చుకుందాం, ఆనందమయంగా చేసుకుందాం. ఇది కథ. ధన్యవాదాలు గురువు గారు. కృష్ణార్పణం.